ఇప్పుడు ఈ టైప్లోకి వచ్చింది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం అంటే అపరిమితమైన ద్వేషం. ఇదివరకు వాళ్ళు జనసేన అనేది ఏదో లైట్గా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు జనసేన మీద కూడా ద్వేషం పెరిగిపోతుంది. క్రమంగా ఈ ద్వేషాలు 3 వర్గ శత్రుత్వాల కిందకి మారుతున్నాయి. ఈ వర్గ వైషమ్యాలు అనేటటువంటిది చాలా ప్రమాదకరం. ఎప్పుడైనా సరే ఇవి ఫ్లేరప్ అయితే ఎట్లుంటుందో కోనసీమకి సంబంధించి పేరు మార్చినప్పుడు చూసాం. అదే సందర్భంలో అంతకుముందు జరిగినటువంటి తుని రైలు ప్రమాదం చూసాం, తగలబెట్టినటువంటి సంఘటన. నాయకులు వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టకూడదు, కుల రాజకీయాలను రెచ్చగొట్టకూడదు, ప్రోత్సహించకూడదు. అవి జరిగితే చాలా ప్రమాదకరం, అది గుర్తుపెట్టుకోండి. అంటే సార్, ఈ కులం ఈ పార్టీకే సపోర్ట్ చేస్తుంది, ఈ కులానికి సంబంధించిన నాయకులందరూ ఈ పార్టీలోనే ఉండాలి, వేరే పార్టీలో ఉండకూడదు, ఈ భేదాలు ఈ విద్వేషాలు గతంతో పోలిస్తే ఇప్పుడు పెరుగుతున్నాయా? అంటే ఇప్పుడు ఈ సంఘటన కానీ మన కూడా ఆయన ఎవరు దిలీప్ శంకర్ అనుకుంటా, పేరు నాని గారిని ఆయన కూడా ఒక సవాల్ విసిరారు, నువ్వు కులం వదిలేసి వచ్చే, కులం లేకుండా మాట్లాడు, ఇలాగా. అంటే పేరు నాని కూడా అదే సామాజిక వర్గం కాబట్టి ఈ భావజాలం పెరిగిపోతుందా? ఎస్పెషల్లీ జనసేన వచ్చిన తర్వాత, లేదంటే కాపు సమాజం కంప్లీట్ గా వాళ్ళందరూ జనసేన వైపే ఉండాలి ఆలోచన ఏమైనా పెరుగుతుందా అంటున్నాను వీళ్ళందరికీ. అంటే చదువుకున్న మూర్ఖులు కులాలలో పెరిగితే ప్రమాదకరం. ఇదివరకు ఒక వర్గం మీదన ఆ విధమైనటువంటి ముద్ర ఉండేది, వాళ్ళు కాలేజెస్ దగ్గర నుంచినే ఆ కులపు దురదను పెంచుతారు అన్నటువంటిది. ఇప్పుడు అది రెండో పార్శ్వానికి తీసుకెళ్తే ప్రమాదకరం. కులానికి అప్పుడు ఆ ఒక్క కులపు ఓట్లే తీసుకోండి, మరి మిగతా కులపు ఓట్లు ఎందుకు?